నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలతో పాటు ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఈ ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోందనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు మేషంలోను, బుధుడు వక్రీగతిలో కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను, శుక్రుడు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితులు బలమైన మానసిక ప్రభావాలను కలిగిస్తూ ముఖ్యంగా భావోద్వేగాలను, కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరమైన సంబంధాల మీద ప్రభావం చూపించబోతున్నాయి ఈ 12 రాశుల వారి మీద. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటు ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉండే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండడంతో పాటు మీ గోల్స్ని రీచ్ అయ్యేటట్టుగా కనబడుతోంది. సక్సెస్ సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు ఏదైనా ఒక బ్రాహ్మణుడికి అన్నాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన పనులు ఆలస్యమయ్యేటట్టుగాను, మిత్రుల మధ్య అసమర్థత, భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము, శని భగవానుడిని సాధ్యమైనన్ని సార్లు మంత్రజపంతో జపించుకోవడం కానీ, మంత్రం తలుచుకోవడం కానీ చేస్తూ నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం కానీ, లేదా నల్లని వస్త్రాలను ధరించడం కానీ చేసి ఏ పనైనా చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి చదువుకునే విద్యార్థులకు, ఉద్యోగం విషయంలో అంటే ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. పాత బాధ్యతలే మళ్ళా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు నిద్రలేని అనారోగ్య స్థితి తప్ప ఇతరత్ర అనారోగ్య స్థితులేమీ కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు ఉపవాసం ఉన్నట్టయితే కొంత మెరుగ్గా ఉండడంతో పాటు పిప్పల వృక్షం దగ్గర వీలైతే దీపం పెట్టే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ప్రయోజకరమైన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులు వస్తారు. కొత్త బంధుత్వం ఏర్పడుతుంది. దీంతో పాటు భవిష్యత్తుకు మేలు చేసేటటువంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ శారీరక శ్రమ, శారీరక అనారోగ్యత ఎక్కువగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కేతుగ్రహ శాంతి కోసము జపం కానీ, హోమం కానీ, పూజ కానీ, మంత్రం కానీ చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కానీ ఈరోజు కుక్కలకి మీ చేత్తో ఏదైనా ఆహారాన్ని పెట్టినట్టయితే గోచారరీత్యా, గ్రహరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.